హలో నమస్తే అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వారిలో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఇప్పుడు ఉదాహరణగా మనం చూడాలంటే హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు దార్శనికత, ఆయన చేసిన అభివృద్ధి గురించి మన ముందున్న కళ్యాణి గారు వివరించడానికి ఉన్నారండి. అమ్మ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. అయితేనమ్మ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అటు తెలంగాణ కూడా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారో మీరు చూస్తున్నారు, మీకు తెలుసు. అయితే అది ఎంతవరకు అభివృద్ధి చేశారు, ఇందులో కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి అభివృద్ధి అంతా ఇక్కడ తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడు గారే చేశారన్న కొంతమంది వ్యతిరేకించడానికి కారణం ఏంటి? వ్యతిరేకించడానికి కారణం అంటే పుకార్లు పుడతారు, చేసేవాడు ఉంటే అనేవాడు చాలా మంది ఉంటారు. పుకార్లు దేవుంది పక్కన పెడితే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కష్టపడి నాయకులందరూ కష్టపడి ఏపీ రాష్ట్రం అని ఆంధ్ర వాళ్ళని బయటికి గంటేశారు. మీ రాష్ట్రం మీది, మా రాష్ట్రం మాది అని అన్నారు. కానీ అప్పుడు అందరూ కష్టపడితేనే కదా రాజధాని అయింది. అందరు తలా ఒక ప్రతి నాయకులు, ఇప్పుడు నాయకులు అందరూ ఇప్పుడు ఆ రోజు మొదట ఫస్ట్ మన తెలుగుదేశం స్థాపించింది మన సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఉన్నప్పుడు కొంత అభివృద్ధి అయింది, మన బాబు గారు వచ్చినప్పుడు కొంత అభివృద్ధి అయింది, మన వైఎస్ఆర్ వచ్చినప్పుడు కొంత అభివృద్ధి అయింది. అట్లా అందరు కలిసి తలా ఒక చెయ్యి ఎత్తే మన హైదరాబాదు రాజధాని అయ్యి అభివృద్ధి జరిగిన తర్వాత ఏమైందంటే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుందని తెలంగాణ వాళ్ళు గొడవలు లేపి ధర్నాలు చేసి ఆంధ్ర వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోవాలని ఎవరి రాష్ట్రం వాళ్ళు ఎడగొట్టుకుంటే ఇదే ఛాలెంజ్గా తీసుకొని మన బాబు గారు, మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలి, ఇక్కడ పరిశ్రమలు తెప్పియాల, పెట్టుబడులు పెట్టి. ఎందుకంటే ఇక్కడ ముందు భవిష్యత్తు ఉంది కదా. ఆయన అనుభవం ఉన్న నాయకుడు, కూటమి ప్రభుత్వంలో ఆలోచన ఉన్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ బాబు గారు కానీ, మన కళ్యాణ్ బాబు గారు కానీ అభివృద్ధి చేయాలి, అది ఛాలెంజ్గా తీసుకొని అని వాళ్ళు కసితో పనిచేస్తున్నారు. కానీ ఈ వైసీపీ నాయకులు అడుగడుక్కు అడ్డుపడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటేనమ్మా, మనకి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, మన ఆంధ్రప్రదేశ్ వేరుగాను తెలంగాణ వేరుగానే అయింది. అయితే 2014లో ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం వేరైందో దానికి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ. అసలు అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చేయలేదు కదా. ఇప్పుడు ఈయన వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి అప్పుడు ఆ రోజు మన వైఎస్ఆర్ పార్టీ గెలవటానికి కారణం ఏంటంటే ముఖ్యం మన విజయమ్మ గారు, శర్మిలమ్మ గారు, ఆడవాళ్ళిద్దరు వచ్చి నిన్ను గెలిపించరు పాదయాత్రలో. నమ్మిన పరంగా జనం నమ్మి అనుభవం ఉన్న నాయకుడిని వదిలేసుకుని ఈయన నమ్మి 5 ఏళ్ళు పరిపాలన నడిపితే అభివృద్ధి ఏది? అభివృద్ధి లేదు. ఇప్పుడు ఏపీ ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే మన చంద్రబాబు నాయుడు గారి. అది ఛాలెంజ్ గా తీసుకొని, ఈయన యువకుడు కదా, ఈయన ఆలోచన లేదు, ఈయనకి ఆవేశం ఎక్కువ. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆవేశం ఎక్కువ ఉండటం వల్లనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కాలేదు, రాజధాని కూడా కాలేదు ఇంతవరకు. అందుకని మళ్ళీ ఓడిపోవటానికి కూడా కారణం అదే. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కానీ నాయకులు పెద్దవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతాం, వాళ్ళ సతీమణిని కూడా మాట్లాడతాం. మొన్న భువనేశ్వరమ్మ గారు ఎంత బాధపడ్డది, ఎంత దుర్మార్గం. ఇట్టాటి కొన్ని దుర్మార్గాలు ఉండేది, దాని వల్ల పతనం అయిపోయింది వైసీపీ పార్టీ. ఇప్పుడు మళ్ళా ఆలోచించుకొని ప్రజలు మళ్ళీ మన బాబు గారిని కూటమి ప్రభుత్వానికి గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ అడుగడుక్కి అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారు. ఏమిటికని? కొద్దిగా కూడా వైసీపీ నాయకులకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి రావటానికి ఇష్టం లేదు వాళ్ళకి. ఫస్ట్ ఇష్టం లేదు వాళ్ళకి. వైసీపీ నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయాలా, రాజధాని కావాలని ఆయన కూడా కసి ఉంటే ఈయన మొదలు పెట్టింది ఆయన సగమన్నా పూర్తి చేసేవాడే. అసలు ఏది చేయలేదే. వాళ్ళ భవిష్యత్తు గురించి ఇంకెక్కడ ఆలోచించినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలా, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలా, లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి. దానికి అసలు ఉప్పేది పప్పేది ఇవ్వడం లేదు, సవరం లేకుండా మాట్లాడుతున్నాయి వైసీపీ నాయకులు. అంతే మాట్లాడుతున్నారు, మన జగన్మోహన్ రెడ్డి గారు అంతే మాట్లాడుతున్నారు. మాట్లాడితే గజనీ మాట్లాడినట్టే ఉంది. కానీ ఒక నాయకుడు 5 ఏళ్ళు పరిపాలన చేసి మాజీ ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఆలోచించాల ప్రజల గురించి, అది అసలు ఉందా ఆయన దగ్గర? అది లేదు. ఆయన ఉన్నప్పుడు ఏ పరిశ్రమలు రాలేదు, ఏ పెట్టుబడులు రాలేదు. ఇప్పుడు మరి ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పుడు వీళ్ళు పరిపాలనలోకి వచ్చి 2 ఏళ్ళన్నర అవుతుంది కదా. ఎంత అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, విమానాలు రాకపోకలు నడుతున్నాయి కదా. అదే మరి అనుభవం నాయకుడు కానీ ఆవేశపరుడు నాయకుడికి ఉన్న తేడా ఏపీ ప్రజలు గమనించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అవును, మీరు చెప్పిన ప్రకారం 2024 చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి అవకాశం ఇచ్చారు. అంటే 2019లో
నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే తిరిగి కాదని 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికే అవకాశం ఇచ్చారు. అవును. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని అది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిరిగి ఎన్నుకోవడానికి కారణం ఏంటి? నమ్మకం ఏపీ ప్రజలకి వాళ్ళకు కూడా ఒక ఛాలెంజ్. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి జాబులు కావాలా, వాళ్ళకి అభివృద్ధి కావాలా, రాజధాని కావాలా. ఇప్పుడు పక్క రాష్ట్రంలోకి వస్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత మంది వలస వచ్చారు? దాదాపు 40 లక్షల మంది 30 లక్షల మంది దాకా మన హైదరాబాద్. ఓకే, అవును. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అవమానాలు పాలవుతారు. అక్కడ జాబులు లేవు, వలస వచ్చి జొమాటో అవి వేసుకునే వాళ్ళు ఉన్నారు, ర్యాపిడ్ తోలుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నో చేస్తారు, కష్టాలు పడుతున్నారు జాబులు లేక. చదువుకున్న పిల్లలు అక్కడ పనులు దొరక్క ఇక్కడికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ నుంచి. మరి వీళ్ళ గురించి మన జగన్ గారు ఆలోచించిండా? ఆలోచించలేదే. అది దృష్టిలో పెట్టుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయనకు ముందు చూపు, ఆయనకు ఆరోగ్యం కూడా బాగుంది. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ఆయన ఆరోగ్య పరంగా కానీ ఇప్పుడు ఈ వయసులో ఆయన అసలు ఆ రకంగా కుర్రోడు ఉరుకులు పెట్టినట్టు పెడుతుందంటే మామూలు విషయమా? మనకే ఇప్పుడు 45 ఏళ్ళు రాలేదు, ముసలోళం అయిపోయి కుంటుతున్నాం. కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, మూలుగుతున్నాం ఒక్కొక్కరు రోగాలతోటి. ఆయన ఇప్పుడు అంత ఫిట్టుగా ఉండటానికి కారణం ఏంది? ఆయన ధర్మమే, ఆయన ప్రజల పట్ల ఉన్న ఆయన నిబద్ధతే, సేవ చేసుకోవాలనే తపన ఆయనకి 24 గంటలు. నా ప్రజలకు ఏదో ఒకటి చేయాలా, నా ఏపీ ప్రజలకి. ఇది ఆయనే కదా ఏపీకి పెద్ద దిక్కు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే పెద్ద దిక్కు, ఇంకా అనుభవం ఉన్న నాయకుడు ఇంకా లేరు. ఇంకా వస్తే మన లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ తర్వాతే జగన్ గారు, అంతేగాని ఇంకేది. అందుకని ఆయనలో తపన కసే ఏపీ ప్రజలకి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగటానికైనా కానీ ముందుకు నడవటానికైనా కానీ ఈ పరంగా ఏపీ ప్రజలు కూడా ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నా. దయచేసి వాళ్ళ అరాచకం మామూలుగా ఉందా? వైసీపీ నాయకుల అరాచకం నిన్న చూస్తే శ్రీకాకుళం జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీకే కదా వచ్చింది పోలీసు వారు. ఆయన కోసం వచ్చిన వాళ్ళని ఆయన చూసుకోవద్దా? ఆయన నాయకులు ఎంత అసభ్యకరంగా ఒక పోలీసు మహిళని కూడా చూడకుండా ఎంత దారుణంగా చుట్టూ మగవాళ్ళు ఒక రౌడీలాగా, ఒక గోండాలాగా, ఎంత దుర్మార్గం వైసీపీ నాయకులు చేసేది. ఇంకా పతనం అయిపోరా? స్త్రీ జాతిని అవమానించినోడు ఎవడైనా సరే, నాయకుడైనా సరే, వ్యక్తిగతంగా ఇంకెవడైనా సరే సర్వనాశనం కాక తప్పదు. అది చూసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈయన ముందు భవిష్యత్తులో నాయకుడైతే రప్పా జాతనంట. ఏంది రప్పా చేసేది? ప్రజల భవిష్యత్తు రప్పా చేయటమే. అందుకని దయచేసి ఏపీ ప్రజలు గుర్తించాలని కోరుకుంటున్నాను నేను. ఇదండి మన ముందున్న కళ్యాణి గారు ఇచ్చిన విశ్లేషణ. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరంగా ఆయన దూసుకెళ్ళిపోవడానికి, ఒక మహానాయకుడిగా ఎదగడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పిదాలకి 151 నుంచి 11 సీట్లు పడిపోవడానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాని చక్కగా వివరించారండి మన ముందున్న కళ్యాణి గారు. అమ్మ నమస్కారం. నమస్కారం.